హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఆర్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు మనం ఉజ్జయినిలోని ఘటకాళికామాత అమ్మవారి గుడికి వచ్చామండి. ఇక్కడ కాళికామాత అమ్మవారు శిరో రూపంలో దర్శనమిస్తారు. ఈ గుడి ఉజ్జయినిలోని మహాకాళేశ్వర గుడి నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కరెక్ట్గా మేము ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారికి హారతి ఇస్తున్నారు. ఈ హారతి చూస్తే అసలు మనసుకు చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా అనిపించింది. దీన్ని డైరెక్ట్గా ఇలా చూపిస్తే మీరు చాలా హ్యాపీ అవుతారని ఈ వీడియో చేస్తున్నాను. ఇది కాళికామ్మవారి వాహనం, సింహవాహనం. అమ్మవారికి ఎదురుగా ఉంటుంది. చూడండి, చాలా మంది ఉన్నారు. మనం కూడా లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని హారతి తీసుకుందాం రండి. గొర్రెల కాపరిని మహాకవి కాళిదాసుగా మార్చిన ఆలయం ఇదేనండి. చూడండి, అమ్మవారికి ఎదురుగా ఒక అద్దం పెట్టారు. ఈ అద్దంలో నుండి కూడా చూస్తున్నాం. మహాకవి కాళిదాసు నాలుక మీద బీజాక్షరాలు రాసింది ఇక్కడేనండి. మహాకవి కాళిదాసు ఆరాధ్య దేవత ఈ అమ్మవారు. మంగళ వాయిద్యాలతోటి, డప్పులతోటి అందరూ ఆనంద పారవశ్యంతో డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ హారతి చూడడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ అమ్మవారి భక్తిలో లీనమైపోతారు. ఇక్కడ ఈ అమ్మవారి కనులను చూస్తూ ఉంటే మనని అమ్మవారు ఎంతో కరుణతో చూస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ హారతి ఇచ్చేప్పుడు అమ్మవారి దగ్గర మంగళ వాయిద్యాలు, డప్పులు ఎలా ఉన్నాయో అలానే ఉంచుతాను. మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. ఇక్కడ హారతికి ఉంటే ప్రతి ఒక్కరూ ఆనందంలో మునిగిపోతారు. మీరు చూశారు కదా, మీకేమనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. హారతి తెచ్చారు, మీరు కూడా తీసుకోండి. చూడండి, అమ్మవారిని చూస్తున్నారు కదా. అమ్మవారి పక్కన ఇంకో అమ్మవారు ఉన్నారు కదా. అమ్మవారికి ఇరువైపులా, ఒకవైపు లక్ష్మీ అమ్మవారు, ఒకవైపు సరస్వతి అమ్మవారు ఉంటారు. ఈ గర్భగుడిలో 3 అమ్మలు ఉంటారు. అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడ కుంకుమ ప్రసాదాన్ని తీసుకొని ఇంకా బయటకు వచ్చాము. ఇప్పుడు మనం చూసేది గర్భగుడి ముందు ఉన్న మండపం అండి. ఈ మండపంలో ఇలా అన్ని ఫొటోస్ తగిలించి ఉంచారు. ఈ ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. మహాదేవుడు సతీదేవిని తీసుకొని వెళ్తుంటే అమ్మవారి మోచేయి పడిన ప్లేస్ అట ఇది. ఇదిగో చూడండి, కనిపిస్తుంది కదా, దీపాలు ఉన్న ఈ స్తంభం మీద, గుడి ముందు ఉన్న ఈ స్తంభం మీద దీపాలను వెలిగిస్తారు. అమ్మవారి వాహనమైన ఈ సింహం అమ్మవారికి ఎదురుగా ఉంటుంది. ఈ ద్వారం గుండా బయటకు వస్తే ఇక్కడ చిన్న చిన్న శివాలయ మందిరాలు ఉన్నాయి వరుసగా. మనం చూద్దాం రండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.